ప్రియమైన స్నేహితులందరికీ యేసుక్రీస్తు నామములో శుభవందనాలు. ఒక చిన్న మనవేంటి అంటే, ఈ వీడియోలు మీరు చూస్తున్నప్పుడు దయచేసి స్కిప్ చేసి చూడకండి, అనాలోచనగా చూడకండి, ఆధ్యాత్మిక కోణంలో చూడండి. దేవుడు ఈ వాక్యాల ద్వారా మమ్మల్ని బలపరుస్తాడని, మాతో మాట్లాడుతున్నాడని విశ్వసించి వినండి. ఈ వీడియోని చూడండి, మీరు ఆధ్యాత్మికంగా బలపడతారు. మీరు విన్న తర్వాత తప్పకుండా లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. ఇతరులకు తప్పకుండా షేర్ చేయండి. మీరు విని బలపడాలని, మీరు విని ప్రభు రాకడకు సిద్ధపడాలని ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నాం. దయతో ఎవ్వళ్ళు స్కిప్ చేసి అనాలోచనకు చూడొద్దని మనం చేస్తూ ఉన్నాను. భక్తితో చూసి దేవుడిచ్చి ఆశీర్వాదాలు పొందుకుంటారని ఆశిస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. కొంచెం లెంతగా ఉంటుంది, అంటే ఒక్కొక్కసారి కొన్ని వీడియోలు షార్ట్గా ఉంటాయి, కొన్ని వీడియోలు కొంచెం గంట ఉండొచ్చు. అయినప్పటికీ మీరు స్కిప్ చేసి చూస్తే, ఫాస్ట్గా వెళ్ళి చూస్తే ఏమీ అర్థం కాదు. మీరు తప్పకుండా స్కిప్ చేయకుండా శ్రద్ధగా చూడండి. అనేకమైన నూతన విషయాలు మీరు తెలుసుకోండి. ప్రభు రాకడకు పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని సిద్ధపరచునుగాక. దైవ గ్రంథంలో నుండి చాలా అమూల్యమైన సంగతులు ఉన్నాయి. అయితే కొన్ని విషయాలు మనం ధ్యానిద్దాం. దైవ గ్రంథంలో చదువుతూ ఉన్నప్పుడు దేవుడు మనకు యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా మనకు ఉచితంగా అనుగ్రహించినటువంటి ఒక 3 ఆశీర్వాదాల గురించి ఈ ఉదయకాలాన్ని తెలియచేయాలని ఆశిస్తూ ఉన్నాను. చాలా సందర్భాల్లో చాలాసార్లు మనం ఉచితంగా ఇచ్చిన వాటి మీద శ్రద్ధ పెట్టాం. ఉచితంగా ఏదైనా దొరికితే దానిని అనుభవించేసి, అది ఉచితంగా వచ్చింది కాబట్టి దాన్ని విలువగా పరిగణించాం. కొందరైతే వారికి ఉచితంగా వచ్చిన దాన్ని బట్టి చాలా విలువైనదిగా పరిగణిస్తారు. ఉచితంగా వచ్చిన దాన్ని ఇచ్చిన వారికి కృతజ్ఞతలు చెప్తారు. అలాగనే వారికి ఎంతో కృతజ్ఞులై ఉంటారు. ఉచితంగా మనకు అవసరమైనవి దొరికితే మనం చాలా సంతోషిస్తాం. మనకు అవసరం లేనివి ఉచితంగా ఒకటి కాదు 100 దొరికినా కూడా మనం సంతోషించాం. మన అవసరత ఏదో దాన్ని మనం ఉచితంగా పొందుకుంటే చాలా సంతోషిస్తాం. మనకు అది అవసరం, కానీ అది మనకు ఉచితంగా దొరికింది, దానివల్ల మనకు ఎక్కువ సంతోషం కలుగుతుంది. అయితే దైవ గ్రంథంలో మనం చదివితే యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా దేవుడు మనకు ఉచితంగా అనుగ్రహించిన 3 ఆశీర్వాదాలు, అంటే 7 ఉన్నాయి, నేను 3 మాత్రమే మీకు తెలియజేస్తా ఉన్నా. 3 ప్రాముఖ్యమైన ఆశీర్వాదాలు ఈ ఉదయకాలాన మనం నేర్చుకోబోతూ ఉన్నాం. మనకు ఈ లోకములు అన్నీ దొరుకుతాయి. మనం ఏమీ చేయకుండా మనకు అనుగ్రహించబడినవే ఆ ఆశీర్వాదాలు. ఈ లోకములన్నీ మనం సంపాదిస్తాం. డబ్బుతో కొనలేనిది ఏదీ లేదు. ఈరోజు డబ్బుతో అన్ని మనిషి సాధ్యం చేయగలుగుతున్నాడు, అన్నిటినీ సంపాదించుకోగలుగుతున్నాడు, అన్నిటిని పొందుకోగలుగుతున్నాడు. అయితే డబ్బుతో కూడా దొరకనటువంటివి ఇవి. నువ్వు డబ్బు పెడితే ఇవి దొరకవు, నువ్వు డబ్బు వలన వీటిని సంపాదించలేవు. ఈ 3 ఆశీర్వాదాలు. కాబట్టి శ్రద్ధగా వాక్యాన్ని ధ్యానం చేద్దాం. జాగ్రత్తగా విని ప్రభు యొక్క ఆశీర్వాదాలు పొందుకోవాలని ఆశిస్తూ ఉన్నాను. మొట్టమొదటిగా మనం దైవ గ్రంథంలో చదివితే మనకు ఉచితంగా అనుగ్రహించబడింది రక్షణ. రక్షణ చాలా విలువైంది. ఈ రక్షణను కాపాడుకోవాలి. దేవుడు మన కొరకు రక్షణ అనుగ్రహించాడు. ఎలాగా అంటే, ఒక వాక్య భాగాన్ని చదివి ముందుకు వెళ్దాం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 8వ వచనాన్ని చదువుతున్నాను, గమనించండి. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియల వలన కలిగినది కాదు గనుక ఎవడును అతిశయపడ వీలు లేదు. పౌలు గారు ఈ రక్షణను గురించి ఆలోచించినప్పుడు, విశ్వాసము ద్వారా కృపచేతనే మీరు రక్షించబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, నా వలన కలిగినది కాదు, మన క్రియల వలన కలిగింది కాదు. ఎందుకంటే మనము మంచి వాళ్ళమే, కానీ మన క్రియలు మంచివి కావు. ప్రతిరోజు నేను ఏ తప్పు చేయలేదు అని చెప్పేటువంటి మానవుడు ఎవరు లేరు. ఏదో ఒక రీతిగా ఎక్కడో ఏదో చిన్న పొరపాటును చేతులు చేయకపోయినా, మనసులోనైనా, తలంపుల్లోనైనా, ఊహల్లోనైనా ఏదో ఒక చిన్న పొరపాటుని మానవుడు జరిగిస్తూ ఉండవచ్చు. జరిగిస్తారో నేను కన్ఫర్మేషన్ చేయను. అయితే దేవుని యొక్క కృపావరం ఏంటంటే, దేవుని యొక్క వరం ఏంటంటే,
మనము రక్షించబడాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. తండ్రి యొక్క ఉద్దేశం మన పట్ల ఎంత అమోఘమైందో మనం గమనించాలి. పాత నిబంధన గ్రంథంలో ఆయన చూపిన కృప ఆయన బిడ్డల పట్ల ఎంతో విశేషమైంది. అలాగే క్రొత్త నిబంధన జనాంగమైన మన పట్ల కూడా ఆయన చూపినటువంటి కృప ఎంతో శ్రేష్టమైంది. ఆయన చూపించినటువంటి కృపను మనం జ్ఞాపకం చేసుకుంటే, మీరు విశ్వాసము ద్వారా కృపచేత రక్షించబడ్డారు. రక్షణ అనేది దేవుని వల్ల కలిగేది. రక్షణ పొందారా అంటే చాలామంది పొందామని అంటారు. అయితే ఎక్కడ పొందారు అని కొందరు అడుగుతారు. పలానా చర్చిలోనండి. ఎవరు రక్షణ ఇచ్చారు అని అడుగుతారు. కొంతమంది వారు తెలియక చెప్పే మాట ఏంటంటే, పలానా ఆయన దగ్గర రక్షించబడ్డానండి, పలానా ఆయన దగ్గర రక్షించబడ్డాను అని అంటారు. వ్యక్తుల ద్వారా రక్షణ కలుగదు. చాలామంది దేవుని యొక్క సేవకులు బాప్టిజం ఇస్తే వారు రక్షించారు అనుకుంటున్నారు. కాదు, ఇక్కడ ఇచ్చే వాళ్ళ ద్వారా రక్షణ కాదు. నమ్మి బాప్టిజం పొందినవాడు రక్షింపబడును. నమ్మకానికి విశ్వాసానికి దొరికేది రక్షణ, అంతేగాని వ్యక్తుల ద్వారా రక్షణ దొరకదు. రెండవ, క్రియల ద్వారా రక్షణ దొరకదు. చాలామంది మేము చాలా మంచి పనులు చేసామండి, వాళ్ళకి సహాయం చేసాం, వీళ్ళకి సహాయం చేసాం, వాళ్ళకి చాలా డబ్బులు ఇచ్చాం, వీళ్ళకి చాలా డబ్బులు ఇచ్చాం, దానాలు చేసాం, ధర్మాలు చేసాం, తరువాత ఇతరులకు ఎంతో హెల్ప్ చేసాం, తర్వాత మందిరంలో కూడా చాలా పరిచర్య చేస్తూ ఉన్నాం, మేము రక్షించబడిన వాళ్ళమే అంటూ ఉన్నారు. నీ క్రియల వలన రక్షణ నీకు కలగదు. అంటే మనం చేసే మంచి పనుల వలన రక్షణ రాదు. ఇది క్రియల వలన దొరికేది కాదు. ఇది ఉచితంగా మనకు అనుగ్రహించబడింది. మనం ఏమి చేయలేదు, కానీ మనకు రక్షణ దొరికింది. ఎలాగా? మన క్రియల వలన కానే కాదు. మరి ఎలాగ సాధ్యమైంది అంటే ఒక్క విషయాన్ని చెప్తాను, అది యేసుక్రీస్తు ప్రభువారి మూలంగానే సాధ్యమైంది. దేవునికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు ప్రభువారి మూలాన మాత్రమే మనకి రక్షణ దొరికింది. ఎలాగా? మన యొక్క పాప పరిహారార్థ నిమిత్తమై ఆయన మృతి చెంది సమాధి చేయబడి తిరిగి లేచాడు. అందువలన మనకు రక్షణ దొరికింది. మీరు విశ్వాసము ద్వారా కృపచేత రక్షింపబడి ఉన్నారు. ఈ మాట రక్షించబడని ప్రజలతో చెప్పట్లేదు, రక్షింపబడిన ప్రజలతో చెప్తున్నాడు. మీది దేవుని వరమే, కానీ మీ క్రియల వల్ల కలిగింది కాదు. మీరు అతిశయించేసి మేమేదో చేసాం అందుకే మాకు ఈ రక్షణ దొరికింది అనుకోవడానికి వీల్లేదు అని పౌలు గారు అక్కడున్న సంఘానికి పత్రికను పంపుతూ ఉన్నాడు. మనము కూడా ఆలోచించాలి. చాలా సందర్భాల్లో రక్షణ గురించి ఎన్నో రకాలైనటువంటి మాటలను ప్రజల దగ్గర వింటూ ఉన్నాం. వారు కొందరు ఆ సేవకుడు ద్వారా రక్షించబడ్డానండి, ఆ సంఘంలో రక్షించబడ్డాని అని చెప్పేసి సాక్ష్యం చెప్తారు. ఇది కరెక్ట్ అయినటువంటి సాక్ష్యం కాదు. సేవకుడు, సంఘము ఈ బాహ్య సంబంధమైన తన పనిలో ఆ కర్తవ్యానికి గుర్తులే తప్ప నిజమైన రక్షణ యేసుక్రీస్తు ప్రభువారిలోనే ఉంది. యేసుక్రీస్తు ప్రభువారిని విశ్వసించడం మూలాన మీరు రక్షణ పొందుతారు, రక్షించబడతారు. ఇది ఉచితముగా దొరికినది. ఇది దేవుని వరము. ఈ వరాన్ని అనుభవించిన వాళ్ళైతే వారి అనుభవాలు వేరుగా ఉంటాయి. ఈ వరాన్ని గురించి చాలామంది ఆలోచించట్లేదు. లోకంలో ఎన్నో వాటి గురించి ఎంతో ధనాన్ని ఖర్చు చేసి ఏవేవో అతిశయాలు, ఏవేవో గర్వపు మాటలు, ఏవేవో సంపాదించుకోవడం జరుగుతుంది. కానీ ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా కలిగే రక్షణను నువ్వు సంపాదించుకున్నావా? సంపాదించుకోనకపోతే తప్పకుండా నేడే ప్రభువుని విశ్వసించి నీవు ఉన్న చోట ఆయన దగ్గర నీ పాపక్షమాపణ అడగలిగితే ఆయన నిన్ను క్షమించి నిన్ను పరిశుద్ధుడిగా చేయగలడు, నిన్ను రక్షించగలడు. కేవలం విశ్వాసం ద్వారా కృపచేత నీకు రక్షణ కలుగుతుంది, క్రియల వలన కాదు. చాలామంది దగ్గర విశ్వాసం ఉండదు, తర్వాత దేవుని కృప కూడా ఉండదు. వారు త్వరగా వెళ్ళిపోయి బాప్టిజం పొందితే రక్షణ పొందినట్టంట అని ఏవో బాప్టిజాలకు తొందరపడి వెళ్ళిపోయి బాప్టిజాలు పొందుతారు. చాలామందికి రక్షణ గురించి తెలియదు, కానీ వాళ్ళు వెళ్ళిపోయి త్వరగా వాళ్ళు కూడా అక్కడ సంఘంలో ఉన్న సేవకులు కూడా చాలా తొందర పెట్టేసి వారికి ఏమీ చెప్పకుండా బాప్టిజాలు ఇచ్చేసి, వీళ్ళు నేను సంపాదించిన విశ్వాసులు, వీళ్ళకి నేను బాప్టిజం ఇచ్చాను, వీళ్ళకి నేను బాప్టిజం ఇచ్చానని గొప్పలు చెప్పుకోవడం కోసం బాప్టిజాలు ఇచ్చేవారిని బట్టి పొందేవారు ఎప్పుడు దీవించబడరు. బాప్టిజం పొందడానికి
మీ మనసాక్షి మీలో ఒప్పుకోలు జరగాలి. నువ్వు యేసు ప్రభు నిజమైన దేవుడని నమ్మితే, రక్షకుడిని నమ్మితే, ఆయన చనిపోయాడని తిరిగి లేచాడని నమ్మితే నువ్వు తప్పకుండా బాప్టిజాన్ని పొందొచ్చు. అతిశయం కోసం బాప్టిజాలు పొందకూడదు. ఈ బాప్టిజం పొందడం మూలాన రక్షణ సంపూర్ణతలోకి వెళ్ళదు. కానీ యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా, ఆయన మాటల ద్వారా నీకు సంపూర్ణమైనటువంటి రక్షణ కలుగుతుంది. ఇది మనకు ఉచితంగా దొరికింది. మనము రక్షణ కోసం ఏమీ చేయాల. చాలామంది అంటారు, పాస్టర్ గారు రక్షించబడ్డానికి ముందు 3 దినాలు ఉపవాసం ఉన్నామండి, 4 దినాలు ఉపవాసం ఉన్నామండి, 40 రోజులు ఉపవాసం ఉన్నామండి, 3 రోజులు ఉపవాసం ఉన్నామండి, లేకపోతే 15 రోజులు ఉపవాసం ఉన్నామండి, లేకపోతే 21 రోజులు ఉపవాసం ఉన్నామండి అని చెప్తారు. ఇది ఉపవాసం ఉండడం అనేది రక్షణకి, అదే నేను చెప్తుంది, క్రియల వల్ల కాదు. ఉపవాసం ఉండడం, తర్వాత బాప్టిజం పొందడం, రక్షించబడానని చెప్పడం, అది ఆ క్రియల వల్ల నీకు రక్షణ దొరకట్లేదు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ జ్ఞాపకం పెట్టుకోవాలి. రక్షణ యేసుక్రీస్తు ప్రభువాన్ని విశ్వసించటం మూలాన మాత్రమే కలుగుతుంది. నువ్వు 3 రోజులుండు, 30 రోజులుండు, 40 రోజులుండు, ఈ క్రియల వలన ఇలాగ ఉపవాసం ఉండడం మూలాన నీకు రక్షణ దొరుకుతుందని వాక్యంలో రాయబడలా. నువ్వు ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువాన్ని అంగీకరిస్తావో, యేసుక్రీస్తు ప్రభువాన్ని విశ్వసిస్తావో, అప్పుడు నీకు రక్షణ దొరుకుతుంది. ఇది క్రియల వలన కలిగేది కాదు, దేవుని కృపావరం. రెండో విషయాన్ని చెప్తున్నాను, గమనించండి. రెండో విషయం, యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూలోకంలోనికి వచ్చి చనిపోయి తిరిగి లేచి 40 దినాలు అగుపడి వెళ్ళిపోయిన తర్వాత ఆయన ఉచితముగా మనకు అనుగ్రహించిన గొప్ప వరము ఆయన అభిషేకమే. అది పరిశుద్ధాత్మ శక్తి. నేను వెళ్ళిన తర్వాత ఆదరణకర్తను మీ యొద్దకు పంపుతాను, ఆత్మను మీ యొద్దకు పంపుతాను, సత్యస్వరూపిగా ఆత్మ మీలోనికి వస్తాడు అని యేసే చెప్పాడు. ఆ ఆత్మ కోసం మనం చేసిందంటూ ఏమీ లేదు. ఆత్మ పొందుకోవడం కోసం వాళ్ళు ఏమీ చేయలేదు, జస్ట్ పొందుకోవడానికి వాళ్ళు కనిపెట్టారు. మేడగది పైన 120 మంది. దేవుడు మనకి ఆత్మను అనుగ్రహించాడు. ఈ విషయాన్ని వాక్య ఆధారంతో తెలియచేయడానికి ఇచ్చాడు అని చాలా వాక్య ఆధారాలు ఉన్నాయి. అయితే కొన్ని వాక్య భాగాలు మీకు తెలియచేయాలని ఆశిస్తూ ఉన్నాం. మొదటిగా యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 24వ వచనాన్ని చదువుతున్నాను, గమనించండి. ఆయన ఆజ్ఞలను గైకొనువాడు ఆయన యందు నిలిచియుండును, ఆయన వాని యందు నిలిచియుండును, ఆయన మన యందు నిలిచి ఉన్నాడని ఆయన మనకు అనుగ్రహించిన ఆత్మ మూలముగా తెలుసుకొనుచున్నాము. మనకు అనుగ్రహించబడిన ఆత్మ మూలముగా తెలుసుకొనుచున్నాము. ఎలాగ ఆయన ఆత్మని మనకు అనుగ్రహించాడు? ఆయన ఆత్మని సమృద్ధిగా మనకు అనుగ్రహించాడంట. ఆ మాటకు ఆధారం కూడా ఒక వాక్య భాగాన్ని చూపిస్తాను. తీతుకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 6వ వచనాన్ని చదువుతున్నాను, గమనించండి. మనం ఆయన కృప వలన నీతిమంతులమని తీర్చబడి నిత్య జీవమును గూర్చిన నిరీక్షను బట్టి దానికి వారసులగుటకై ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కృమ్మరించెను. సమృద్ధిగా ఇచ్చాడంటండి. ఇంకా ఎఫెసీయులకు రాసిన పత్రికలు చదివితే వాగ్దానం చేయబడిన ఆత్మచేత మీరు ముద్రించబడ్డారు. దేవుడు మనకు యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా అనుగ్రహించిన ఆత్మ పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ పొందుకోవడం కోసం చాలామంది కనిపెట్టి పొందుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఆత్మను పొందుకోవడం కోసం చాలామంది ఈరోజు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. నాకెందుకు పరిశుద్ధాత్మ శక్తి రావట్లేదు, నాలో ఎందుకు పరిశుద్ధాత్మ శక్తి పనిచేయట్లేదు అని. పనిచేయట్లేదు కాబట్టి ఏదో చేస్తే పరిశుద్ధాత్ముడు రాడు. నువ్వు పవిత్రపరచబడితే, నీ హృదయం పరిశుద్ధంగా ఉంటే, నీవు ఆత్మను గురించిన ఉపదేశాన్ని కలిగి ఉంటే, ఆత్మను గురించిన సందేశం నీవు కలిగి ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు నీలోనికి వస్తాడు. ఈ 120 మంది అండి, ఈ 120 మందికి పరిశుద్ధాత్మను గురించినటువంటి బోధ తెలియపరచబడింది. ఈ 120 మంది పరిశుద్ధాత్మ శక్తి గురించిన బోధను తెలుసుకున్నారు. వారు తెలుసుకోకుండా కనిపెట్టలేదు. ఏదో ఆత్మ వచ్చిందంట, పరిశుద్ధాత్మ వచ్చిందంట, ఏదో జరుగుతుందంట.
కనీసం ఆ ఆత్మ వచ్చినప్పుడు అన్య భాషలు మాట్లాడతారు అని యేసయ్య ఎక్కడా కూడా చెప్పాల. ఆత్మ వచ్చినప్పుడు ఆయన చెప్పింది ఏంటంటే మీ పాపాలను ఒప్పింపజేస్తాడు, మిమ్మల్ని సర్వసత్యంలోకి నడిపిస్తాడు, మీ తండ్రి యొక్క ఉద్దేశాలన్నీ మీకు బోధిస్తాడు అని చెప్పాడు. ఎక్కడా కూడా మీరు చదవండి అన్య భాషలు మాట్లాడతారు, మీకు మీ మీదకి శక్తి వస్తుంది, మీరు అన్య భాషలు మాట్లాడతారు అని చెప్పలేదు. కానీ ఒక మాట చెప్పాడు ఆయన, మీరు పైనుండి శక్తి పొందుకుంటారు, మీరున్న యోదయలో యెరూషలేములో బూదిగంతాల వరకు, సమరయ దేశంలో ఎందంతటో బూదిగంతాల వరకు నాకు సాక్షులై ఉంటారని చెప్పాడు. ఆ సాక్ష్యం చెప్పడానికి ధైర్యం ఇచ్చేదే పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మను మనం ఉచితంగా పొందుకోవచ్చు. నా మీదకి పరిశుద్ధాత్మ నాలోనికి పరిశుద్ధాత్మ రావట్లేదండి, ఏం ఫీల్ అవ్వాల్సిన పని లేదు. ఇది ఉచితంగా అనుగ్రహించబడిన దేవుని యొక్క వరము. నువ్వు తన అడుగు వారందరికీ తన ఆత్మను నిశ్చయముగా ఆయన అనుగ్రహిస్తారంట. ఎవరికి? అడిగే వాళ్ళందరికీ. నువ్వు అడిగితే ఆయన నిన్ను తన ఆత్మ చేత నింపుతాడు. ఉచితంగా పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించబడ్డాడు. ఉచితంగానే మనము ఆ పరిశుద్ధాత్ముడి కోసం ఎవరు వాళ్ళు అక్కడ కనిపెట్టారే తప్ప ఏవి ఉపవాసాలు ఉన్నట్టుగా, లేకపోతే మరేదో బలులు చెల్లించినట్లుగా, క్రియారూపకంగా ఏదో వాళ్ళు దేవుడికి చెల్లిస్తే దేవుడిచ్చినట్టుగా అక్కడ అటువంటిది ఏది కూడా లేదు. వాళ్ళు క్రియల ద్వారా ఆత్మను పొందుకోలేదు, కేవలం విశ్వసించి నమ్మి కనిపెట్టడం మూలాన ఆత్మను పొందుకున్నారు. నేడు కూడా దేవుని యొక్క ఆత్మను పొందుకోవాలని ఆశ ఉంటే నీవు కనిపెడితే పరిశుద్ధాత్మ శక్తిని నీవు అనుభవిస్తావు. ఆ శక్తి నీలోకి వస్తే నీవున్న ప్రదేశం నుండి నిన్ను దేవుడు వ్యాపింపజేసి బూదిగంతాల వరకు సాక్షులుగా మిమ్మల్ని నిలబెడతాడు. బూదిగంతాల వరకు మీరు సాక్షులై ఉంటారు. దేవుడు ఆ వాగ్దానాన్ని ప్రతి ఒక్కరిలో నెరవేర్చునుగాక. సర్వసత్యములోకి నడిపించే పరిశుద్ధాత్మ దేవుడు మీలో నివసించునుగాక, మీతో కూడా వచ్చునుగాక. ఉచితముగా అనుగ్రహించబడే పరిశుద్ధాత్మ పొందుకుంటున్నావా? చాలామందికి ఈ రోజుల్లో విలువ తెలియట్లేదు, ఉచితంగా వస్తుంది కదా అని. అది ఏంటి? భూ సంబంధంగా ఉచితంగా ఎన్నైనా పొందుకో, నో ప్రాబ్లం. కానీ పరసంబంధంగా నువ్వు చనిపోయిన తర్వాత నీ ఆత్మ నిత్యత్వానికి వెళ్ళాలి అంటే పరిశుద్ధాత్మ దేవుడు నీకు అవసరం. ఆత్మ నిన్ను, నీ రూపాన్ని మార్చేది, నిన్ను సిద్ధం చేసేది, నీకు బోధించేది, నిన్ను ప్రభు రాకడ కొరకు సిద్ధం చేసేది పరిశుద్ధాత్ముడే. కాబట్టి ఇంకా ఎవరైనా పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడపోతే ఈ ఉదయకాలాన దేవుడు మిమ్మల్ని తన శక్తి చేత నింపునుగాక. మూడో విషయాన్ని చెప్తాను. మూడో విషయం అద్భుతమైనటువంటి విషయం. పేతురు గారు ఈ ప్రత్యక్షతను కలిగిన వాడై చెప్తా ఉన్నాడు. చదువుదాం. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 24వ వచనం. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందిరి. స్వస్థత నొందిరి. దేవుడు ఉచితంగా అనుగ్రహించిన స్వస్థత. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన మనకు అనుగ్రహించిన స్వస్థతలు ఎన్నో జరిగినాయి. ఎన్ని జరిగినాయి? ఆయన ఇంకా సిలువుకి వెళ్ళకముందు, సిలువ మార్గానికి లేక అప్పగించబడక మునుపు ఎన్నో అద్భుత కార్యాలు, ఎన్నో స్వస్థత కార్యాలు ఆయన చేశాడు. ఆయన చేసిన ప్రతి స్వస్థతల్లో కూడా ఆయన నోటి మాట వలన ఎందరో రోగులు స్వస్థపరచబడ్డారు. మరి ఇక్కడ ఆయన పొందిన దెబ్బల చేత మనకు కలిగిన స్వస్థత ఏంటి? ఆయన పొందాడు దెబ్బలు, కానీ స్వస్థత ఏమో మనకు కలిగింది. దెబ్బలు గాయపరచబడిన వాళ్ళకు కదా ఆ గాయాల నుండి స్వస్థత కలగాలి. ఆయన గాయాల ద్వారా మనకు కలిగే స్వస్థత ఏంటి? గమనించారు ఎప్పుడైనా? మనలో బాహ్య సంబంధమైనటువంటి గాయాలు ఉంటాయి. అంటే ఈ శరీరం పైన ఇక్కడ తెగింది, ఇది బాహ్య సంబంధమైన గాయం. శరీరం లోపల తెగింది, అది అంతరంగ సంబంధం. అంటే శరీరం లోపల ఉన్నటువంటి గాయం, ఏ గడ్డో పగలడం, లేకపోతే ఏ గడ్డో రావడం, పుండో రావడం, కడుపులో పుండు రావడం, ఇవి లోపల జరుగుతున్నవి.
ఈ శరీరంలో లోపల బయట జరిగే వాటికి స్వస్థత కొరకు వైద్యుడి దగ్గరికి వెళ్తాం, పెద్ద పెద్ద డాక్టర్స్ దగ్గరికి వెళ్తాం, వాళ్ళు ఇచ్చిన మెడిసిన్ ఉపయోగిస్తాం. అలాగే కొన్నిసార్లు బాగుపడతాం, కొన్నిసార్లు ఆ జబ్బు అలాగే ఉంటుంది. ఈ జబ్బు నిన్ను చంపేది, అంటే భూమి మీద ఉండకుండా చేసేది. ఈ గాయాలు నీ ప్రాణాన్ని తీసేటువంటి గాయాలుగా ఉండొచ్చు. ఈ గాయాల వల్ల నువ్వు చనిపోతావు, వాస్తవమే. కానీ నీ ఆత్మకు కలిగినటువంటి గాయాలకు స్వస్థత యేసు రక్తములోనే. ఏంటండి, ఆత్మ సంబంధమైన మనిషి ఉన్నాడా? అవును, మీ అంతరంగ పురుషుడు అన్నాడు పౌలు గారు. అంతరంగ పురుషుడికి స్వస్థత కావాలి, అంటే మనసుకు స్వస్థత కావాలి. మనసుకు ఎన్నో గాయాలు, ఆత్మకు ఎన్నో గాయాలు. ఈరోజు మనుషులు చాలామంది తమ గాయాలను కప్పుకొని బ్రతుకుతూ ఉన్నారు. వారికి ఉన్న బాధలను, ఇబ్బందులను ఇతరులకు తెలియచేయాలి అనుకొని కూడా తెలియచేయకుండా లోపలే కృంగిపోతా, లోపలే మదన పడతా, మనసులో నెమ్మది లేకుండా గాయాలతో నిండిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వారి మనసు లోపల ఎన్నో గాయాలు, మాటల గురించిన గాయాలు, రకరకాలైన నిందల గురించిన గాయాలు. ఇవన్నీ ఎక్కడివి అంటే మనసుకు తగులుతూ ఉన్నాయి. నేను అంటాను, యేసయ్య పొందిన దెబ్బల చేత మీరు స్వస్థత పొంది ఉన్నారు. పాపం వల్ల కలిగిన గాయాలకు స్వస్థత, శాపం వల్ల కలిగిన గాయాలకు స్వస్థత. ఎక్కడ అంటే, నేను పాపం చేశాను కాబట్టి ఒక దహన బలినో సమాధాన బలినో చెల్లిస్తే తీరిపోతుంది అనేది పాత నిబంధన. క్రొత్త నిబంధనలో నీ పాపాల వల్ల కలిగిన గాయాలకు ప్రాయశ్చిత్తం యేసుక్రీస్తు ప్రభువారి యొక్క గాయాలు, ఆయన రక్తము, ఆయన గాయముల ద్వారా మీరు స్వస్థత పొందారు. ఈ విషయాన్ని నువ్వు తెలుసుకుంటే ఆనందిస్తావు. మన ప్రతి గాయాలకు స్వస్థత యేసుక్రీస్తు ప్రభువారి ద్వారానే. గమనించండి ప్రియ సహోదరులారా, ఆయన పొందిన దెబ్బల చేత, ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత పొందారు. నేను స్వస్థత పొందాను, మనము స్వస్థత పొందాము. ప్రియదేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలాన 3 విషయాలు మనం నేర్చుకున్నాం. ఒకటి, ఉచితంగా దొరికిన రక్షణ. మనము మన క్రియలు ఏమి అక్కడ మన క్రియలు కానీ మనం కానీ ఏమీ చేయలేదు, క్రియలతో కూడిన పనులు మనం ఏమి చేయలేదు, కానీ రక్షణ దొరికింది. రెండవదిగా పరిశుద్ధాత్మశక్తి. ఇక్కడ కూడా మన క్రియల వల్ల కలిగింది కాదు, దేవుని యొక్క వరమే, దేవుని యొక్క కృపావరం, దేవుని యొక్క వరమే, అంటే ఉచితంగా అనుగ్రహించబడింది. మూడోది స్వస్థత. మనమేమీ చేయాల, ఆయన మన కొరకు గాయపరచబడితే మనకు స్వస్థత కలిగింది. ఈ వాక్య భాగాలు దేవుడు మీ హృదయంలో ఫలింపచేయునుగాక. మరిన్ని వాక్య సందేశాల కోసం తప్పకుండా మన యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించునుగాక. ఈ మూడు కార్యాలు మీ అంతరంగంలో పెట్టుకొని, రక్షణ లేకపోతే మీరు రక్షణ పొందుదురుగాక. దేవుని యొక్క ఆత్మచేత నింపబడకపోతే దేవుడు తన ఆత్మచేత మిమ్మల్ని నింపునుగాక. స్వస్థత లేకపోతే మీ అంతరంగానికి, పురుషుని కలిగిన ప్రతి గాయాల నుండి యేసుక్రీస్తు ప్రభువారి రక్తం మిమ్మల్ని స్వస్థత పరచునుగాక. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆయన రాకడ కొరకు సిద్ధపరచునుగాక.